పవన్ కళ్యాణ్ గారు అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఆయన అంటేనే ఒక బ్రాండ్ పేరు. గతంలో సినిమాల్లో చూసాం కదా, డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాడు. ఎలా ఉందంటారు? అంటే అదే సింహం జూలో చూసుంటాము. ఇప్పుడు అడవిలో ఇతర చూడలేదు దాని రాయల్టీని. ఎక్కడున్నా దాని లాయల్టీని. సో అట్లా పవన్ కళ్యాణ్ గారు సినీ ఫీల్డ్ లో ఉన్న అదే పౌరుషము, ఎక్కడున్నా అదే పౌరుషము, అదే చాతుర్యము. ఎక్కడున్నా ఆయన స్టైలే వేరు. సొసైటీలో కూడా సరే, ఎవరు వచ్చినా కూడా సరే వెంటనే స్పందిస్తున్నాడు. అందరికి కూడా వెంటనే చేస్తున్నాడు. అంటే ఆయన చేసే వే ఆఫ్ కరెక్ట్గా ఉంది. ఇప్పుడు మొన్న కూడా ఏదో వచ్చిన టాక్, ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా సెంట్రల్ మినిస్టర్ ఇస్తున్నారంట. కానీ అది ఇస్తే ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. ఖచ్చితంగా ఆయన స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. యాక్చువల్గా చెప్పాలంటే నేను పొలిటికల్ గా అంటే కూడా నేను వీరాభిమాని, పవన్ కళ్యాణ్ గారికి చాలా వీరాభిమాని. సార్ని కలవడం కూడా జరిగింది. నేను కలవక ముందు వరకు అంటే సార్ ఎలా ఉంటారు, దగ్గరికి వెళ్తే కలవచ్చో కలవకూడదు అనే భావన ఉండేది. కానీ సారు చాలా ఆదరించారు. పక్కన పిలిచి ఫొటోస్ కూడా తీసుకున్నాను. చాలా బాగా స్పందించారు. మళ్ళీ ఒకసారి కలిస్తే బాగుంటుంది. సార్ని పర్సనల్ కలవాలనుకున్నాను. సార్ కానీ అవకాశం ఇస్తే కానీ ఖచ్చితంగా కలుస్తాను. దెన్ వాట్ ఎవర్ ఇట్ మే బి, అందరు అనుకుంటారు, చెప్పేవాళ్ళు చెప్తుంటారు, కానీ ఏదున్నా కానీ ధైర్యంగా వెళ్ళిపోతాడు. ఎక్కడ అది స్టేటా సెంట్రల్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇష్యూ ఈజ్ రిలేటెడ్ టు స్టేట్ ఆర్ సెంట్రల్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. సార్కి అది ఇల్లీగలా, జనాలకి చెడు జరుగుతుందా, ఖచ్చితంగా దూరిపోతాడు. అక్కడ ఎక్కడైనా తప్పు అనేది జరిగితే మాత్రం డిప్యూటీ సీఎం గారు ముందుంటున్నారు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఖచ్చితంగా మాత్రం ఐ విల్ సపోర్ట్ డిప్యూటీ సీఎం సార్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన పేరుకు తగ్గట్టే ఆయనకి ఉప ముఖ్యమంత్రి రావడం అనేది చాలా, అందరికీ ఎట్లుందో కానీ యాజ్ ఒక సినీ ఫీల్డ్ లో సార్కి ఒక సినీ యాక్టర్ పవన్ కళ్యాణ్ గారికి ఒక అభిమానిగా నాకైతే మాత్రం చాలా గర్వంగా ఉంది. గర్వకారణం సార్ ఇలాగే కూడా చెప్పలేము సార్, అవుతామని అనుకుంటున్నాను. అవ్వాలి కూడా. ఎందుకంటే చెప్తున్నా సార్, డేర్ అండ్ డేర్ సార్, ఏది ఉన్నా సరే వాట్ ఎవర్ ఇట్ మే బి, నో మోర్ అంటున్నాను అంతే. మెయిన్ థింగ్, ఒక బార్డర్ లో ఒక సోల్జర్ చెప్తున్నా ఎట్లా తెగిస్తాడో, ఎదురు వచ్చే శత్రువు ఎంతమంది ఉన్నా దూకుతాడో అలా దూకుతున్నాడు సార్. ఒక సైనికుడు లాగా సమాజంలో ఎక్కడ తప్పు జరిగినా, అవినీతి జరిగినా ప్రశ్నిస్తున్నాడు, కోరుతున్నాడు, వాటిని క్లియర్ చేస్తున్నాడు. ఎంతటి పెద్ద తప్పు చేసి, ఎంత పెద్ద హోదాలో ఉన్నా తప్పు చేసేవాడు వానికి శిక్ష తప్పదు అనేది సార్ ఫిలాసఫీ. ఆ ఫిలాసఫీ చాలా బాగా నచ్చింది. ఉన్నంత పెద్ద షిప్ సీజ్ చేశారు కదా సార్. ఎవరు చేశారు సార్ ఇంతవరకు? నా లైఫ్ లో, నా పుట్టుకరికి ఇంత వయసు వచ్చింది నాకు, ఈ వయసు కూడా నేను చూడలేదు. ఎవరు సీజ్ చేశారు? సార్ సీజ్ చేశారంటే ఆ గట్స్ మెచ్చుకోవచ్చు సార్. అంటే అక్కడ ఎక్కడ కూడా సరే ఇది లేదు, ఏది ఎక్కడ రుబాబు కావచ్చు, లేకపోతే అనేది పబ్లిసిటీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సారే పబ్లిసిటీ సారు చాలా శాంతియుతంగా మనసు నుంచి వచ్చి చేస్తున్నాడు, ప్రజల సేవ చేస్తున్నాడు. కానీ ఆ సేవ అట్లా కొనసాగాలి. సార్ కూడా 100 ఏళ్ళు కూడా ప్రజలందరూ ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి సార్కి. డిప్యూటీ సీఎం కదా ఇప్పుడు సార్, ఇంకా మంచి స్థాయికి కూడా వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. పవన్ కళ్యాణ్ గారికి ప్రాణ నష్టం అంటే అది ఎట్లంటే, అదే సింహం బోన్లోకి బలవంతంగా ఒకటి దూరడమే నాది. ఎందుకంటే ఆయనకి పోలీసు, ప్రైవేట్ సెక్యూరిటీ కాదు, పబ్లికే ఉన్నారు, జన సైనికులే ఉన్నారు ఆయన చుట్టూ, ప్రజలే ఆయన సైనికులు. ఎవడు ఆయన చేయలేడు, ఎవరేం చేయలేరు. ఒక పిఠాపురమే కాదు, ఈవెన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని నియోజకవర్గాలు, ఎన్ని కాన్స్టిట్యూషన్లు ఉన్నాయో అన్ని కాన్స్టిట్యూషన్స్ లో సార్కి ఫుల్ మెజారిటీ ఉంది. మెజారిటీ ఆఫ్ ది పీపుల్ లైక్స్ ఓన్లీ సార్ ఎబిలిటీ లైక్ చేస్తారు. ఎన్ని సినీ యాక్టర్ గా లైక్ చేయరు. వాట్ ఎవర్ ఇట్ మే బి, సినీ యాక్టర్ ఉండొచ్చు. దెన్ సార్ మనోభావం, అది ఆయన ఆదరణ చూసే ఎంతో మంది అభిమానులు. ఆయన ఒక మాట చెప్తే అందరూ చేసేసారు, అంతే చేస్తారు కూడా సార్. జనాలు ఇంతవరకు జనవానికి వచ్చిన అందరికి అయిపోయింది, అందరికి అవుతున్నాయి. సో ఎవరికి అంత ధైర్యం లేదు, రాపోదు కూడా. సార్ని టచ్ చేసేంత తప్పు దిల్లు ఎవరికి లేదు. సార్ని టచ్ చేయాలంటే ముందు చెప్పాను కదా, జన సైనికులు ఆయన చుట్టూ ఉండే ఒక కవచం, ఆ కవచాన్ని టచ్ చేసి సార్ దగ్గరికి పోవాలి.